ఫ్యాక్ట్ నెంబర్ 1. మనకు తెలుసు ఆటమ్స్ మరియు పార్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయని. అవి ఎంత చిన్నగా ఉంటాయనేది ఇప్పుడు మనం కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒక వెంట్రుకను తీసుకొని ఈ వెంట్రుక యొక్క వెడల్పు భూమి వెడల్పుకి సమానంగా ఉందని ఊహించుకోండి. ఆ వెంట్రుకను జూమ్ చేసి చూస్తే వెంట్రుక లోపల ఉండే సెల్ ఎంత సైజు ఉంటుందో తెలుసా? సుమారుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎంత దూరం ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. ఇంకా జూమ్ చేసి చూస్తే ఆ సెల్ లోపల ఉండే ప్రోటీన్ 6 ఫుట్బాల్ గ్రౌండ్లంతా ఉంటుంది. ఆ ప్రోటీన్లో ఉండే ఆటం ఒక స్కూల్ బస్ అంతా ఉంటుంది. ఆ ఆటంలో ఉండే న్యూక్లియస్ ఒక బియ్యపు గింజంతా వెడల్పు ఉంటుంది. మరియు ఆ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ మన ఇంట్లో ఉండే ఉప్పు రేణువంతా ఉంటాయి. అంటే పోల్చి చూస్తే తల వెంట్రుకని మన భూమి అంత ఉందనుకుంటే ఆ వెంట్రుకలో ఉండే ప్రోటాన్స్ ఒక ఉప్పు రేణువంత ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2. నాసా 1977 సంవత్సరంలో వోయేజర్ 1 అనే స్పేస్ ప్రోబ్ ని స్పేస్ లోకి పంపించింది. ఈ స్పేస్ ప్రోబ్స్ అనేవి స్పేస్ లో ఉండే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి మన భూమికి పంపిస్తూ ఉంటాయి. అయితే నవంబర్ 2023 నుంచి ఈ ప్రోబ్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ని పంపించడం లేదు. అయితే రీసెంట్ గా నాసా ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసింది. ఈ వోయేజర్ 1 అనేది అత్యంత దూరంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్. దీన్ని 46 సంవత్సరాల క్రితం పంపించారు. అలాగే ఇది భూమి నుంచి 2500 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నుంచి వచ్చే రేడియో మెసేజ్ భూమికి రీచ్ అవ్వడానికి సుమారుగా 22 గంటలు పడుతుంది. ఇది పంపించే మెసేజ్ లో స్పేస్ కి సంబంధించిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఈ ప్రోబ్ లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అయితే నవంబర్ నుంచి ఈ ప్రోబ్ సరిగ్గా పనిచేయడం లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ని సరిగ్గా పంపించడం లేదనమాట. రిపీటెడ్ గా ఏదో ఎర్రర్ మెసేజ్ పంపిస్తుంది. చాలా కష్టపడి సైంటిస్టులు కంప్యూటర్ చిప్స్ లో వాటి సరిగ్గా పనిచేయట్లేదని కనిపెట్టారు. అప్పుడు సైంటిస్టులు ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే చిప్ లో స్టోర్ చేయమని ప్రోబ్ కి కమాండ్ పంపించారు. నాసాకు దీన్ని సరిచేయడానికి కొన్ని నెలల టైం పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఇక్కడ చూస్తున్నది ఆస్ట్రోనాట్ యొక్క రియల్ ఫోటో. సాధారణంగా ఆస్ట్రోనాట్లు స్పేస్ షిప్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వాళ్ళకి స్పేస్ షిప్ కి మధ్య ఒక రోప్ కనెక్షన్ ఉంటుంది. కానీ బ్రూస్ మెకాన్లెస్ అనే ఆస్ట్రోనాట్ ఏ రోప్ కనెక్షన్ లేకుండా స్పేస్ క్రాఫ్ట్ నుంచి సుమారుగా 100 మీటర్ల దూరం వెళ్లారు. అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అతను స్పేస్ జెట్ ప్యాక్ సిస్టమ్ ని టెస్ట్ చేయడానికి ఏ కనెక్షన్ లేకుండా స్పేస్ లోకి వెళ్ళాడు. ఈ స్పేస్ జెట్ ప్యాక్ ఏదైనా ప్రమాదం వల్ల ఆస్ట్రోనాట్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోతే వారిని తిరిగి స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కానీ ఏ సపోర్ట్ లేకుండా ఎంతో భయంకరమైన నిశ్శబ్దమైన విశ్వంలోకి స్పేస్ క్రాఫ్ట్ కి అంత దూరంగా వెళ్ళాడంటే ఈ ఆస్ట్రోనాట్ ని నిజంగానే మెచ్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒకసారి యాపిల్ కంపెనీ ఒక యూనిట్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంది. అయితే ఆ బిల్డింగ్ ఎక్స్పాండ్ చేయడానికి పక్కనే ఉన్న ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఆ ల్యాండ్ సాధారణమైన రైతు కుటుంబానికి చెందింది. అప్పుడున్న రేట్ ప్రకారం ఆ ల్యాండ్ యొక్క ఖరీదు సుమారుగా 4 లక్షల రూపాయలు. కానీ ఆ ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ను అమ్మాలనుకోలేదు. కానీ యాపిల్ కంపెనీ ల్యాండ్ ని ఖచ్చితంగా కొనాలనుకుంది. అప్పుడు యాపిల్ కంపెనీ ల్యాండ్ కి ఎంత కావాలని అడిగింది. అప్పుడు వాళ్ళు ఏకంగా ల్యాండ్ అమ్మాలంటే 12 కోట్లు కావాలని అడిగారు. యాపిల్ కంపెనీ వేరే దిక్కు లేక 4 లక్షల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ని 12 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోనే అత్యంత బరువైన బిల్డింగ్ రొమానియా దేశంలో ఉంది. దాని పేరు ప్యాలెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఈ బిల్డింగ్ యొక్క వెయిట్ సుమారుగా 40 లక్షల టన్నులు ఉంటుంది. ఈ బిల్డింగ్ కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. దీన్ని కట్టడంలో దాదాపుగా 1,00,000 మంది వర్కర్లు పనిచేశారు. ఈ బిల్డింగ్ యొక్క వెయిట్ వల్ల ప్రతి సంవత్సరం 6 మిల్లీమీటర్లు భూమిలోకి దిగిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 6. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్పేస్ నుంచి చూసినా కూడా కనిపిస్తుందని. కానీ అది నిజం కాదు. యాక్చువల్గా ఈ వాల్ ని లోవర్ ఎర్త్ ఆర్బిట్ నుంచి చూసినా కూడా కనిపించదట. ఈ కట్టడం 2500 సంవత్సరాల పురాతనమైంది. కిన్ షీ హువాంగ్ అనే చైనీస్ ఎంపరర్ శత్రువులెవరూ వాళ్ళ ల్యాండ్ ను ఆక్రమించుకోకుండా రక్షించుకోవడం కోసం దీన్ని కట్టించారు. కానీ ఇది ఒక ఫ్లాట్ ఐడియా. ఎందుకంటే చాలా మంది శత్రువులు చాలాసార్లు ఈ గోడను దాటి లోపలికి వచ్చి మరీ యుద్ధాలు చేశారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 21,196 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ఇది స్ట్రేట్ గా పెడితే ఎర్త్ ఈక్వేటర్ లో సగం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1999 సంవత్సరంలో తుంగ్నాథ్ చతుర్వేది అనే వ్యక్తి మధురా స్టేషన్ నుంచి మురదాబాద్ వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. ఒక టికెట్ ఖరీదు 35 రూపాయలు. 2 టికెట్లకి 70 రూపాయలు అయింది. ఆయన టికెట్ కౌంటర్లో ఉన్న రైల్వే క్లర్క్ కు 100 రూపాయలు ఇచ్చాడు. కానీ ఆ క్లర్క్ తిరిగి మిగిలిన 30 రూపాయలని ఇవ్వకుండా కేవలం 10 రూపాయలు మాత్రమే ఆయనకి ఇచ్చాడు. మిగిలిన డబ్బుల కోసం క్లర్క్ ని అడిగితే ఏమీ సమాధానం ఇవ్వలేదు. వెళ్లి స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ ఇచ్చినా సరే ఏం లాభం లేదు. దాంతో అతను మధుర కన్జ్యూమర్ కోర్టులో నార్త్ ఈస్ట్ రైల్వేస్ పైన అలాగే క్లర్క్ పైన కేసు వేశాడు. మన ఇండియాలో కేసు సాల్వ్ చేయడానికి కోర్ట్స్ పైన ఎంత ఒత్తిడి మరియు ఎంత భారం ఉంటుందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల చతుర్వేది కేసుపై తీర్పు రావడానికి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే తీర్పు కోసం 22 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు. కోర్టు రైల్వేస్ కి 15,000 రూపాయలు ఫైన్ వేసింది. 20 రూపాయలు ఈ కేసు కోసం ఏకంగా 22 సంవత్సరాలు వెయిట్ చేశాడంటే చతుర్వేది గారి తాలూకా పట్టుదల ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8.
యుఎస్లో జిమ్ మరియు మను అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కేవలం $1కి అంటే సుమారుగా 80 రూపాయలతో మైక్రోస్కోప్ ని తయారు చేశారు. ప్రపంచంలో చాలా పెద్ద దేశాలున్నాయి. ఇక్కడున్న ప్రజలకి సరైన మంచినీళ్ళు కూడా దొరకవు. ఇక్కడున్న ప్రజలు క్రిములున్న వాటర్ని తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రిమిని కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. కానీ మామూలుగా మైక్రోస్కోప్ కాస్ట్ సుమారుగా 15 నుంచి 20 వేల రూపాయలు ఉంటుంది. దీన్ని గమనించిన వీళ్ళు ఒక మైక్రోస్కోప్ ని తయారు చేశారు. దీని ధర నార్మల్ మైక్రోస్కోప్ కంటే 1000 రెట్లు తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీన్ని పేపర్తో తయారు చేస్తారు. ఈ పేపర్ మైక్రోస్కోప్ తో ఏదైనా వస్తువుని 45 నుంచి 1000 రెట్లు జూమ్ చేసి చూడొచ్చు. దీన్ని పేపర్తో తయారు చేయడం వల్ల ఫిజికల్ గా డ్యామేజ్ అవ్వదు, అలానే వాటర్లో తడిసినా కూడా పాడవదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన బాడీ మనం అనుకున్న దానికన్నా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మన బాడీలో ఉండే యాసిడ్స్ ఒక స్టీల్ బ్లేడ్ ని కూడా కరిగించగలవు. సాధారణంగా ఏదైనా లిక్విడ్ కి దానికి ఉండే పీహెచ్ లెవెల్ ని బట్టి యాసిడా లేదా బేసా అని నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ పీహెచ్ స్కేల్ 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఒకవేళ పీహెచ్ లెవెల్ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థం. మన కడుపులో ఉండే యాసిడ్ యొక్క పీహెచ్ లెవెల్ 1.0 to 2.0 వరకు ఉంటుంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్ పీహెచ్ ని కలిగి ఉంటుంది. సైంటిస్టులు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక స్టీల్ బ్లేడ్ తీసుకొని కడుపులో ఉండే యాసిడ్ లో వేశారు. ఆ స్టీల్ బ్లేడ్ కేవలం 2 గంటల్లో ఆ యాసిడ్ లో మొత్తం కరిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం మన శరీరం 39 లక్షల కోట్ల బ్యాక్టీరియా మరియు 30 లక్షల కోట్ల హ్యూమన్ సెల్స్ కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలో దాదాపు సగం బ్యాక్టీరియానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. సాధారణంగా మనుషులకు గానీ జంతువులకు గానీ కాళ్ళ మోకాల దగ్గర బెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఫ్లెమింగోస్ పక్షులు తమ కాళ్ళని మోకాల దగ్గర కాకుండా యాంకిల్ దగ్గర బెండ్ చేస్తాయి. ఇంతకీ వాటి మోకాళ్ళు ఎక్కడుంటాయంటే ఈ పక్షులకి మోకాళ్ళు శరీరానికి దగ్గరగా ఉండి ఫెదర్స్ లో కప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్నవి వాటి మోకాళ్ళు కాదు, యాంకిల్స్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇక్కడ కనిపిస్తున్న ఈ జంతువు పేరు స్లాత్. ఈ జంతువులు చాలా స్లోగా కదులుతాయి. ఎంత స్లో అంటే మనం గంటకు సుమారుగా 5 కిలోమీటర్లు వెళ్తే ఈ స్లాత్లు గంటకు కేవలం 200 మీటర్లే కదలగలవు. అలానే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఊపిరిని 40 నిమిషాల వరకు హోల్డ్ చేసి ఉండగలవు. అంటే ఇవి సముద్రంలో తిరిగే డాల్ఫిన్స్ కన్నా ఎక్కువసేపు ఊపిరిని హోల్డ్ చేయగలవు. అదే డాల్ఫిన్ అయితే ప్రతి 10 నిమిషాలకి నీటిపైకి వచ్చి ఊపిరిని తీసుకుంటుంది. స్లాత్లు ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అరగడానికి సుమారుగా 4 రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ జంతువుల్లో మెటబాలిజం రేట్ చాలా స్లోగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.